వెల్కమ్ టు ఈగల్ హెల్త్ అండి. నేను మీ డాక్టర్ శివకృష్ణ, శ్రీ జీవన్ ఆయుర్వేద వైద్యశాల, విజయవాడ. చాలామంది భయపడిపోయే ఇబ్బంది ఇప్పుడు ప్రజెంట్ సెనారియోలో చూస్తుంది పక్షవాతం. చిన్న పెద్ద అనే తేడా కూడా లేకుండా ఈవెన్ 25 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు కూడా పక్షవాతం సమస్య ఈ కాలంలో మనం ఎక్కువ చూస్తున్నాము. ఇది ఎందుకు వస్తుంది అంటే, ఒక రకంగా చెప్పాలంటే మన జీవన విధానం ఏదైతే ఉందో, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో దీనివల్లే చాలామంది మనం ఒక రకంగా చెప్పాలంటే పక్షవాతం బారిన పడుతున్నాం. ఎక్సెస్ స్ట్రెయిన్ తీసుకోవడం, స్ట్రెస్ మన రిలేటెడ్ మనం తినే ఆహారం కానీ ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే దీనికి కారణం అవుతున్నాయి. ఏవైతే ఆయుర్వేదంలో చెప్పబడిన వాత ప్రకోపం, యాక్చువల్లీ ఏదైనా పక్షవాతాన్ని మెయిన్ ఏంటంటే వాతం ఎక్కువైతే బాడీలో పక్షవాతానికి దారితీస్తుంది అనేది ఒక కాన్సెప్ట్లో. సో మనం తినే ఫుడ్ కానీ మనం చేసే పనులు కానీ ఈ రోజుల్లో ఎలా ఉంటున్నాయంటే అన్నీ వాత ప్రకోపాహారాలు, ఫాస్ట్ ఫుడ్స్ కానీ మనం తీసుకునేవి. నెక్స్ట్ అది కాకుండా రాత్రి జాగరణ, రాత్రిపూట అంతా మేల్కొని ఉంటాం, ఇవన్నీ కూడా ఏంటంటే వాత ప్రకోపానికి మెయిన్ కారణాలు అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఎక్సెస్ వాతం బాడీలో పెరుగుతూ ఉంటుందో ఇట్ విల్ లీడ్ టు పక్షవాతం. సో అందుకే ఈ రోజుల్లో చిన్నవాళ్ళకు కూడా చూస్తూ ఉంటాం. కానీ పక్షవాతానికి ఆయుర్వేదం చక్కటి పరిష్కారం చూపిస్తుంది. ఎవరైతే పక్షవాతం బారిన పడతారో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఫస్ట్ 1 వీక్ కానీ 5 డేస్ కానీ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్రాక్ట్స్ వల్ల కానీ హెమరేజ్ వల్ల కానీ మెయిన్ పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటికి ఇమీడియట్గా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. మనం డిలే చేయకుండా ఆ పేషెంట్ని త్వరితగతిన హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకి సరైన చికిత్స ఇంజెక్షన్ రూపంలో చేయించిన తర్వాత 5th డే 6th డేకి ఆ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అదంతా సంపూర్ణంగా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి రిహాబిలిటేషన్ ఏదైతే ఉందో దానికి కంపల్సరీగా ఆయుర్వేదిక్ని ఆప్ట్ చేసుకోమని చెప్తాను. ఎందుకు అంటే పెరాలసిస్ వచ్చినప్పుడు ప్రాణాపాయం కూడా ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో త్వరితగతిన వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే ఆ ప్రాణాపాయం బారి నుంచి మనం వాళ్ళని తప్పిస్తాం. తర్వాత ఏదైతే ఉందో ఆ రిహాబిలిటేషన్, వాళ్ళకి చెయ్యి పడిపోవడం, కాలు పడిపోవడం, నడవలేక ఇబ్బంది, సో మోషన్, యూరిన్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో, ఈవెన్ కొంతమంది అయితే ఆహారం కూడా తీసుకోలేకపోతారు, ముక్కులోంచి పైప్ వేస్ట్ చేస్తారు, ఆ పైప్లోంచి ఆహారం పంపిస్తుంటాం. ఇవన్నీ కూడా కోలుకోవటానికి పేషెంట్ని తర్వాత వాళ్ళు మందులు ఇస్తారు, వాడుతూ ఉన్నామంటారు, అలా ఉండిపోతారు ఇంట్లో. సో అలా కాకుండా యాక్చువల్లీ ఏంటంటే రిహాబిలిటేషన్కి, పెరాలసిస్కి మనం ఆయుర్వేదిక్ సపోర్ట్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్ల ద్వారా మీరు చెప్తే నమ్మరు, ఆల్మోస్ట్ 28 డేస్ కంప్లీట్లీ బెడ్ రిడెన్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా దగ్గరికి వస్తూ ఉంటారు. పేషెంట్స్ 4-5 మోసుకుంటూ వస్తూ ఉంటారు. యాక్చువల్లీ 28th డేన వాళ్ళంతటి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారండి. ఇందులో ఇది చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అది కూడా ఎంత ఫాస్ట్గా రికవర్ అవుతారంటే 7th డే 10th డే నుంచి కొంచెం లేవటం, కొంచెం చేతికి గ్రిప్ రావటం, 3వ వారం వచ్చేసరికి కొంచెం నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేయటం, అట్లీస్ట్ 28th డే కంప్లీట్గా నడిచి వెళ్ళిపోవటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో చాలామందికి తెలీదు ఆయుర్వేదిక్ పంచకర్మలో ఇంత బెనిఫిట్ ఉందనని. సో కైండ్లీ అవేర్, మీ చుట్టూ ఉన్న జనాలు కానీ మీ వారు కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి స్ట్రాంగ్గా సజెస్ట్ చేయండి ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్. ఎవరైతే పక్షవాతం పేషెంట్ చూస్తే పంచకర్మ చికిత్సలు చేసుకున్నారు, చాలామంది ఫిజియోథెరపీ చేయిస్తూ ఉంటారు. సో నేను ఫిజియోథెరపీ తప్పు అని అనట్లేదు, కానీ ఇంకా మెరుగు అవ్వడానికి మాత్రం మీకు ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్లు చాలా చాలా దోహదపడతాయి. సో ఇంకోటి ఏంటంటే మొక్క వంగంది మానే వంగున అన్నట్టు, ఒక్కొక్కసారి చిన్న మొక్క ఉన్నప్పుడే వంచడం ఈజీ, మానైన తర్వాత అంటే ఎప్పుడైతే డిసీజ్ సివియారిటీ ముదిరిపోతూ ఉంటుందో, పక్షవాతం వచ్చి 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, సో ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే రికవరీ రేట్ ఏదైతే ఉందో పంచకర్మల ద్వారా అది చాలా స్లో ఉంటుంది. ఎందుకంటే ఫస్టే మనం ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్ రిసార్ట్స్కి వెళ్తే ఏదైతే నరాలు చచ్చిపడిపోయినాయో వాటిని స్టిమ్యులేట్ చేయడం కానీ వాటిని నార్మల్సీకి తీసుకురావడం కానీ చాలా సులభం. ఎప్పుడైతే టైం డిలే అవుతూ ఉంటుందో రికవరీ రేట్ అనేది తగ్గిపోతుంటుంది. సో టైం అనేది ఎక్కువ మోస్ట్ క్రూషియల్ థింగ్ యాక్చువల్లీ ఈ పక్షవాతం పేషెంట్స్లో టైం ఎప్పుడూ లేట్ చేయకూడదు. సో టైం ఈజ్ ద ప్రైమ్ మోస్ట్ థింగ్. దాన్ని బట్టి మనం అనుగుణంగా ఎప్పటికప్పుడు వాళ్ళకి చికిత్సలు అందిస్తూ ఉంటే వాళ్ళని చాలా నార్మల్సీ లైఫ్కి, వీళ్ళకైనా పక్షవాతం వచ్చిందనే వాళ్ళు కూడా చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు పంచకర్మ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత. సో అంత ప్రభావితం చూపిస్తాయి ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఎవరైతే పెరాలసిస్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరూ పంచకర్మ రిసార్ట్స్ తీసుకుంటే మీరు త్వరితగతిన కోలుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.